ఏమిటి వేళ మంచి మూడ్లో ఉన్నట్టున్నారే. ఇది మొగుడు పెళ్ళాల గొడవ, వేడుక చూడను అక్కర్లే. కమలా రా అనడం మీరు అనుకున్నట్టు సాధించుకోవడం అంతేగా. భార్య భర్తల మధ్యన 1000 గొడవలు ఉండొచ్చు, కానీ అవన్నీ 4 గోడల మధ్య ఉండాలి. నేను 100 రూపాయలు ఇచ్చి రా అని చెప్పగలనే, కానీ నువ్వు నా పెళ్ళానివి, మరొకటి కాదు. ఏమిటి వేళ ఆఫీస్ నుంచి రాగానే మంచి మూడ్లో ఉన్నట్టున్నారే. అవును, మంచి మూడ్లోనే నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో. స్కూటర్. స్కూటరా? 2 చక్రాలు వేసుకుని టూర్ మనం వెళుతుంటున్నావే. చూడు, మనది మధ్యతరగతి కుటుంబం, స్కూటర్ ఎక్కడి నుంచి కొనగలవమ్మా? బాగా ఆలోచించి చెప్పు. వీడియోనా? రేడియోకే గతి లేదు, బాగా ఆలోచించి చెప్పుమా. బంగారు గొలుసు. బంగారమా? చూడు, నువ్వే నా బంగారం. నువ్వు ఆకాశంలో ఉన్నావు, నేను పాతాళంలో ఉన్నాను. నేనే చెప్పేస్తాను, నీ కోసం తిరిగి 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 తీసుకొచ్చాను. బ్లౌజ్ పీస్, పీచ్ మిఠాయి, రోజ్ కలర్. దీనికోసమేనా ఇందాకటి నుంచి మెలికలు తిరిగిపోతూ నన్ను కౌగులించుకుని సరసాలు అవకపోస్తున్నారు? మొగుడు పెళ్ళాన్ని కౌగులించుకోవడానికి స్కూటరు, వీడియో, బంగారం గొలుసు కొనిచ్చే తీరాలంటే ఈ లోకంలో సగం మంది మగాళ్ళు సన్నాసులుగానే ఉండిపోయేవాళ్ళు. నీలాంటి పెళ్ళాలు చేయి తగలని గులాబీల్లా ఉండిపోయేవాళ్ళు. జనాభా పెరిగేది కాదు, గవర్నమెంట్కి ఏ సమస్య వచ్చేది కాదు. ఉన్నదాంతో సంతోషించమ్మా. తీసుకో, పీచ్ మిఠాయి, రోజ్ కలర్. పీచు మిఠాయి రోజు, పీచు మిఠాయి రోజు. సుమతి శతకం చదవక్కర్లేదు, ఆఫ్ చేయండి. భార్య అచ్చట ముచ్చట తీర్చలేని వాళ్లే ఇలాంటి డొక్కు కబుర్లు చెప్తారు. పెళ్ళైన దగ్గర నుంచి నాకేం వరగబెట్టారు? కమలా, ఇదిగో 2 చెంప పిన్నిసులు, రా. కమలా, ఇదిగో పావలా పకోడా, రా అనడం మీరు అనుకున్నట్టు సాధించుకోవడం అంతేగా. అదే మీ అక్కే చెప్తే ఏం చేయమన్నా చేస్తారు, ఎక్కడ సంతకం పెట్టమన్నా కళ్ళు ముసుకుని మరీ పెడతారు. నేను 100 రూపాయలు ఇచ్చి కమలా రా అని చెప్పగలనే, కానీ నువ్వు నా పెళ్ళానివి, మరొకటి కాదు. అరే పిచ్చి కింద ఎందుకలా చెబుతారు? నిన్నెటూ చెంచలేకపోతున్నాగా, కనీసం దీన్ని చించి అంచులు కుట్టుకుంటే నాకు చాలా ఖర్చీఫ్లు అవుతాయని. మొగుడు ఆశగా దగ్గర తీసుకుంటే అత్తగారి గురించి, ఆడపడుచు గురించి కొండేలు చెప్పే ఆడదాని జన్మ పంది జన్మ. ఏ ధైర్యంతో నువ్వు సత్యమూర్తి ఇంటికి వెళ్ళావు? పేరంటానికి రమ్మని పిలిస్తే వెళ్ళడానికి ధైర్యం ఎందుకు? ఆ సత్యమూర్తి ఎంత దుర్మార్గుడో నీకు తెలుసా? మీరు మంచివాళ్ళని చెడ్డవాళ్ళనుకుంటారు, చెడ్డవాళ్ళని మంచివాళ్ళని చెబుతారు. నోర్మి, అతని గురించి నాకు బాగా తెలుసు. నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను లొంగదీయాలని చూస్తున్నాడు. లేకపోతే ఇంత ఖరీదైన పట్టు చీర నీకు కొనేయాల్సిన శ్రద్ధ అతనికేమిటి? శ్రద్ధ చూపించాల్సిన మొగుడు 25 రూపాయల నూలు చీర కొనడానికి కూడా అడ్డమైన వాళ్ళ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారే, ఆ శ్రద్ధ కావచ్చుగా. ఇది మొగుడు పెళ్ళాల గొడవ, ఇందులో ఎవరు కలగజేసుకోను అక్కర్లేదు, వేడుక చూడను అక్కర్లేదు. ఉమా, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి, అనవసరంగా లోపలికి వెళ్ళు. మా చిన్నపిల్ల ఏదో. అదేమిటి బావా, అక్కడ కొడతావేంటి? ఇది కూడా మూడు పిల్లలు కొడగారా? ఇందులో ఎవరు కలుగ చేసుకోను అక్కర్లేదు, వేడుక చూడను అక్కర్లేదు. నువ్వు లోపలికి వెళ్ళు. మా మీరు నన్ను కొట్టినందుకు బాధపడ్డా లేదు, సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా మీలో పౌరుషం వచ్చింది. ఈ పౌరుషం నా దగ్గర మాత్రం వస్తే సరిపోదు, ఇంట్లో అందరి దగ్గర రావాలి. వస్తుందా? చూసారా అత్త, వెనక ముందు చూడకుండా ఎంత మాట ఉందో? తప్పే బాబు, అది వెనక ముందు చూడకుండా మాట్లాడడం తప్పే, మీరు వెనక ముందు చూడకుండా సంతకాలు పెట్టడం తప్పే. మిస్టర్ సత్యమూర్తి, నేను మురిక్కాలువని కాను, మంచి గంధాన్ని. కానీ నీకు నాకు మధ్య ఉన్న గొడవల్లోకి మా ఇంట్లో వాళ్ళని లాగడానికి ప్రయత్నిస్తే నేను పశువుగా మారిపోతాను. జాగ్రత్త. బలరామా, రామాయణం సీత వల్లే, భారతం ద్రౌపది వల్లే. అలాగే ఈ కలియుగంలో ఒకడు మంచి గంధమైన, మురిక్కాలమైన,
ఆడదాని వల్లేరా నాయన. ఈ చీరనైతే విసిరి కొట్టావు, కానీ ఇది కట్టుకున్న భార్యను హే, విసిరి కొట్టగలవా? చూడు నాయనా, మంచి గంధంలో ఇప్పుడిప్పుడే మురిక్కాలవ నీరు చిమ్మటం ప్రారంభించింది. ఇప్పుడు బొట్టు బొట్టే, పోను పోను గుండిగలు గుండిగలు ఊడుతుంది. ఇల్లు కట్టడానికి డబ్బు అడిగానే, ఏం చేశారు? 15,000 ఇచ్చాగా. దాంతో స్థలం కొన్నాగా. ఇల్లు కట్టడానికి డబ్బు కావాలి కదండి. నేనేమన్నా నోట్లు గుద్దుతున్నానా? అది కాదండి, మనం మంచి ఏరియాలో స్థలం కొన్నాగా. ఏది నువ్వు చూపించావు అదే? అది వల్లకాడే, అక్కడ ఎవరు ఇల్లు కట్టరు, సమాధులు కడతారు. నీకోటి కట్టించినా? అయ్యో, అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, హార్బర్ వస్తుంది. నా పాడ కూడా వస్తుంది. అక్కడ సముద్రమే లేనిదే హార్బర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో నేను బాగా బోల్తా కొట్టించాడు. నా కోరికల్లా అక్కడ ఇల్లు కట్టించాలని, దానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తారా లేదా? నీ కోరికలు తీరాలంటే రిజర్వ్ బ్యాంక్ కొల్లగొడితే చాలదే, స్విస్ బ్యాంక్ కొల్లగొట్టాలి. దానికి ఏమైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పు, ఆలోచిద్దాం. మిమ్మల్ని రామాయణంలో ఆ కైకేయి ఇలా పడుకున్నందువల్లే దశరథుడు నశించిపోయాడు. చూడు, భార్య భర్తల మధ్యన 1000 గోడలు ఉండొచ్చు, కానీ అవన్నీ 4 గోడల మధ్య ఉండాలి. ఎవరిని చూస్తే సిగ్గుచేటు, లోపలికి పద. మీరు నన్ను ఎటు నడి రోడ్డు నిలబెట్టబోతున్నారుగా, అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను. వెళ్ళండి. ఆ వల్లకాడు నీ పేరు ఉందని కదా ఇంత గొడవ చేస్తున్నావు. ఆ దస్తావేజులు చింపి పారేస్తే పీడ వదిలిపోతుంది. వద్దండి, నేను చెప్పేది వినండి. నేను సత్యమూర్తికి తిరిగి చేసిన చీర మళ్ళీ బీరోలోకి ఎలా వచ్చింది? ఆ మర్నాడు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. నేను తిరిగిచ్చేసిన తర్వాత కూడానా? ఆ చీర నాకు బాగా నచ్చింది. నేను చాలా అదృష్టవంతుణ్ణే. ఏ, నీకు సత్యమూర్తి నచ్చలేదే? నాలుగు నరం లేనట్టు మాట్లాడకండి. ఎప్పుడు నువ్వు ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయావు, అప్పుడే నా నరం నలిగిపోయింది. ఈ పట్టు చీర మళ్ళీ ఈ బీరువాలో నా కంట పడగానే నా వెన్నెముక ముక్కలైపోయింది. కమలా, నీ వల్ల నా మానం పోయింది, మర్యాద పోయింది, అంతస్తు పోయింది, గౌరవం పోయింది. మిగిలింది నిజాయితీ ఒక్కటేగా. నీకు ఇల్లేగా కట్టించాలి. దానికి ఆఫీస్లో రేపే శంకుస్థాపన చేస్తాడు. బలరాం పార్టీ మారాడా? పొద్దున్న నుంచి ఇప్పటి కలెక్షన్ ఇదిగో. నువ్వు మా పార్టీలో కొత్తగా చేరావు గనక అంతా నువ్వే తీసుకో. నాకు లేదా? గోతిగా నక్కలాగా. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. మేము అవినీతి నిరోధక శాఖ నుంచి వచ్చాం. ఇక్కడ నుంచి ఎవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆఫీస్ అంతా తనిఖీ చేయాలి. వచ్చారా? చాలా లేటుగా వచ్చారు. బలరాం గారు, బలరాం గారు, బలరాం గారు, ఎవరయ్యా నువ్వు? బలరాం గారు ఇంటికి రాలేదండి. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ నుంచి ఎప్పుడో పంపిస్తామండి. ఆయన దగ్గర 2,500 రూపాయలు లంచం డబ్బు ఉంది. సిబిఐ ఆఫీసర్లు ఆఫీస్ తనిఖీ చేస్తున్నారు. వాళ్ళు ఏ నిమిషంలోనైనా ఇంటికి రావచ్చు. అంచేత బలరాం గారిని ఆ డబ్బు ఎక్కడైనా దాచేయమని చెప్పండి. ఈ విషయం మిగతా ఆఫీసర్లు కూడా చెప్పాలి. నేను వెళ్తానండి.